పార్టీ. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే కనుక కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి 15,850 పోస్టులు అనేది దగ్గర 16,000 పోస్టులు అనేది డిఎస్సి పోస్టులు ఏదైతే రిలీజ్ చేసిందో దాంట్లో అన్ని అక్రమాలు జరిగినాయి అనేది ఆఫ్టర్ 1 year తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దాంట్లో అక్రమాలు జరిగినాయి కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, మేము ఢిల్లీ తరహా ఉద్యమాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నామంటూ ఆయన ప్రకటించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒక విషయం మనము స్పష్టంగా చెప్పుకోవాలండి. అదేమంటే మొన్న ఎన్నికలయ్యాక చంద్రబాబు నాయుడు గారు చక్కని టీంని సెలెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళలో అత్యంత ప్రతిభావంతులైన వాళ్ళు ఉన్నారు, అంకితభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు టీజీ భరత్ గారు కానీ, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, అలాగే మన లోకేష్ గారు కానీ. అయితే ఈ లోకేష్ గారు ఆయన హీజ్ వెరీ డైనమిక్ పర్సన్ అండి. ఆయన ఒక ముఖ్యమంత్రికి మనవడిగా, మరొక ముఖ్యమంత్రికి ఆయన కుమారుడిగా ఉండి కూడా చాలా నిరాడంబరంగా ఉంటూ తన ప్రతిభ చూపాలనే ఉద్దేశంతో ఏరికోరి విద్యాశాఖను, అత్యంత క్లిష్టమైన శాఖ విద్యాశాఖ, అటువంటి విద్యాశాఖ ఆయన ఏరికోరి తీసుకున్నారు. అంటే నేను కూడా విద్యాశాఖలో 34 సంవత్సరాలు పనిచేశానండి. అంటే విద్యాశాఖలో ఏంటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంది, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఆయన అత్యంత పారదర్శకంగా, అత్యంత సమర్థవంతంగా ఆయన నిర్వహిస్తున్నారు. దీన్ని చాలామంది స్కాలర్స్ కూడా అభినందిస్తున్నారు. యువకుడైనా కానీ చాలా చక్కగా విద్యాశాఖ నిర్వహిస్తున్నాడని అందరూ కూడా మెచ్చుకుంటున్నారండి. ఇది ఒక వాస్తవం. మరొకటి ఏమిటంటే, ఇది ఏంటి, చాలా సంవత్సరాలుగా ఈ యొక్క ఉద్యోగ నియామకాలు లేకపోవడం వల్ల యువతలో తీవ్రమైన నిరాశ ఉన్న సందర్భంలో ఆ యొక్క నిరాశను ఈయన తన యువకులంలో ఈయన అధ్యయనం చేసి వచ్చిన వెంటనే చెప్పిన మాటకు నిలబడి ఆయన డిఎస్సి నిర్వహించారు, సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. ఆ తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ కూడా చేశారండి. ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా జరిగాయి. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగలేదు. ఇది ప్రజలందరికీ తెలుసు, పత్రికల వాళ్ళకు అంతకంటే బాగా తెలుసు, అలాగే విశ్లేషకులు కూడా తెలుసు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటే రాజకీయ నిరుద్యోగులు ఇక వేరే ఇష్యూస్ ఏమి లేవు కాబట్టి, అక్కడెక్కడో ఢిల్లీలో ఏది జరిగిందే కాబట్టి మనం కూడా ఆ తరహాలో ఏదో కూడా చేద్దాము అని వాళ్ళు ఏదో అది మిస్అడ్వెంచర్ అంటారు, దుస్సాహసం అంటారు అన్నమాట. కాబట్టి అలాంటివి ఆంధ్రలో మాత్రం పనిచేయవండి. ఎందుకంటే ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రలో యువకులు చాలా చైతన్యవంతమై ఉన్నారు. వాళ్లకు యువకులకు ఒక రోల్ మోడల్గా ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఇక్కడ అటువంటివి ఏమీ జరిగే అవకాశం లేదండి. అంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, పోస్టులు అమ్ముకున్నారు, అందున ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్టులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేది ప్రధానంగా వీళ్ళు చెప్తున్న వాదన. నిజమే అనుకోవచ్చు అంటారా? అవకాశం ఉందంటారా? ఎందుకంటే మీరు విద్యాశాఖలో దాదాపు పనిచేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయిన వాళ్ళు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయ నాయకులు చెప్పేది ఒకటైతే అధికారులు చెప్తారు, ఐఎస్ అధికారులు, ఆ సంబంధిత శాఖల అధికారులు చెప్తారు. వాళ్ళు రికార్డులతో సహా డేటాతో సహా పక్కాగా చెప్తారు. ఈ విషయమై ఈ యొక్క అధికారులు, ఐఎస్ అధికారులు ముందుగానే వాళ్ళు ఇప్పుడు క్లియర్ చేసేసారు, డేటాతో సహా చెప్పారన్నమాట. కాబట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగింది అని ఉంటుంది, అది శుద్ధ అబద్ధం అండి. అది జరగలేదు, అవాస్తవము. ఈ అవాస్తవాన్ని వాళ్ళు తేల్చి చెప్పేశారు డేటాతో సహా సంబంధిత అధికారులండి. అయితే ఒకవేళ వీళ్ళు అలా జరిగిందని భావిస్తే ఇక్కడ ఇది వీధుల్లో జరిగేది కాదండి. ఇది ఎక్కడ జరగాలి? అసెంబ్లీ వేదికగా మీ దగ్గర నిజంగా డేటా ఉంటే, సాక్ష్యాధారాలు ఉంటే మీరు అక్కడ నిరూపించండి, అసెంబ్లీ నిరూపించండి, ఆర్గ్యూ చేయండి. అంతేగాని ఆ అసెంబ్లీలో జరగాల్సిన వాటిని మీరు వీధుల్లోకి తీసుకొచ్చి 4 జనాల్ని పోగు చేసుకుని ఇది ఏదో ఇక్కడ మనం ఏదో అలజడి చేస్తామంటే ప్రజలు దీన్ని స్వీకరించరు, అభినందించారండి. ముఖ్యంగా యువత మాత్రము ఇప్పుడు నారా లోకేష్ గారి పక్షాన ఉన్నారు. ఇది వాస్తవం అండి. అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏదైతే కనుక మళ్ళీ టెట్ ఏదైతే పెట్టబోతున్నారో ఈ సమయంలో టీచర్ ఆస్పెక్ట్స్ ఎవరైతే డిఎస్సి ఆస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళలో అనుమానాలు రేకెత్తించే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించడాన్ని అసలు ఎలా చూడొచ్చుంటారు? నిజంగానే అనుమానం కలిగే విధంగా ఏదో జరిగిపోయింది అనే విధంగా మళ్ళీ 7,000 పోస్టులు వదులుతున్నారు, దీంట్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి అనే విధంగా వీళ్ళు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ విశ్వసనీయత అనేది చాలా గొప్ప విషయం అండి. ఒకనాడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ విశ్వసనీయతనే అనే దాన్ని ప్రజలు సంపాదించారండి. అటువంటి విశ్వసనీయతను ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా
నారా లోకేష్ గారు ప్రజలు సంపాదించున్నారండి. వీళ్ళ మీద నమ్మకం ఉంది, పారదర్శకంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి ఆస్పిరెంట్స్కి కూడా ఎటువంటి అనుమానాలు లేవండి. పారదర్శకం ఎందుకంటే మొన్న డిఎస్సి జరిగింది, పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది, చక్కగా నిర్వహించారు, పారదర్శకంగా జరిగింది. అది చాలా సమర్థవంతంగా జరిగి అది అర్హులకు ఉద్యోగాలు వచ్చాయనేటువంటిది వాస్తవం అండి. అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే, అంటే ఇప్పుడు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఈ టీచర్ మొన్న రీసెంట్గా జాయిన్ అయ్యారు, 1 year బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉండే అవకాశం ఉందని నాకు చిన్న అనుమానం. ఉన్నారా? చిన్న అనుమానం కాదండి, వాస్తవం అండి. నా స్టూడెంట్సే, నాకు తెలిసి చాలా స్టూడెంట్సే సెలెక్ట్ అయ్యారండి. చాలా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పాపము ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 5 ఏళ్ళుగా కోచింగ్లు తీసుకొని నిరుద్యోగులుగా ఉంటూ బాధపడి వాళ్ళు అప్పు సప్పు చేసి కోచింగ్లు తీసుకొని అవకాశం లేక వాళ్ళు నిరుద్యోగులుగా బాధపడుతున్న సందర్భంలో ఈ డిఎస్సి రావడం వల్ల పాపం వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి. నా స్టూడెంట్స్ ఉన్నారండి, ఉత్తరాంధ్రలో ఉన్నారు, మిగతా ప్రాంతాల రాయలసీమలో ఉన్నారండి నా స్టూడెంట్స్. వాళ్ళు మీతో పంచుకున్న అనుభవాలు ఏమన్నా చెప్పగలరా? ఎందుకంటే డిఎస్సిలో వీళ్ళు అక్రమాలు జరిగినాయి అని చెప్పి పదే చెప్తున్నారు కదా. అంటే వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి బేరసారాలు ఏమన్నా వచ్చినాయి అని వాళ్ళు మీతో ఏమన్నా పంచుకున్నారా? లేదంటే కనుక అసలు ఏమీ లేదు, డైరెక్ట్గా మాకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుంచి మాత్రమే మాకు పిలుపు వచ్చింది అని చెప్పారు అనుకోవచ్చు అంటారు? నా స్టూడెంట్స్ చాలా బీద పిల్లలు, వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యారు, ప్రతిభతో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి ఫోన్ కాల్ గురువులకు మాకు చేశారండి. సార్ నేను సెలెక్ట్ అయ్యాను డిఎస్సిలో, ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, వెళ్తున్నాం సార్, ఆశీర్వదించండి సార్ అని వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియజేసి నా ఆశీస్సులు తీసుకుని వెళ్ళారండి పిల్లలు. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, సార్ మేము ఆశించలేదు, మేము ఎందువల్లంటే చాలా బీదరికంలో ఉండి ఇల్లు గడవడమే కష్టంగా ఉండి ఒక పూట తిని మరొక పూట తినలేని పరిస్థితుల్లో ఉండి కూలీ నాలి చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది సార్. అలాంటిది మా ఇంటికి ఒక ఉద్యోగం రావడం వల్ల మా ఇంటిలో పాతి అందరూ సంతోషంగా ఉన్నారండి. ఇక్కడ ఎటువంటి లావాదేవీలు ఏమీ జరగలేదండి. దానికి మేమే సాక్ష్యం అని మా స్టూడెంట్స్ చెప్పారండి సాక్ష్యం. అంతకుమించి నేను ప్రూఫ్ ఏం చెప్పాలో చెప్పండి సార్. మరి ఇంత కడు పేదరికంలోంచి వచ్చిన వాళ్ళు రీసెంట్గా కూడా చూసాం, విద్యాశాఖ కమిషనర్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, తర్వాత డిఎస్సి అభ్యర్థులందరూ వచ్చి ప్రెస్ మీట్లు వీడియో బైట్స్ ఇచ్చిన సందర్భం కూడా చూసాం. కానీ అవేం పట్టించుకోకుండా నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో చక్కటి నాయకత్వం కింద పనులు చక్కగా జరుగుతున్నాయండి. ఏ శాఖనైనా చూడండి డెవలప్మెంట్ జరుగుతుంది. పరిశ్రమలు కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, విద్యాశాఖ, వైద్య అన్ని చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి. దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో పర్వాలేదు, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తున్న ఒక అభిప్రాయం వచ్చేసిందండి. ప్రజలు ఫిక్స్ అయిపోయారండి. 2029కి ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారండి. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వము, పారదర్శక ప్రభుత్వము, సమర్థవంతమైన ప్రభుత్వము అనేటువంటిది. అందులో మరొకటి ఏమిటంటే లోకేష్ గారి యొక్క టీం ఉందండి. వాళ్ళు రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నారండి. వాళ్ళు ఇప్పుడు కాదండి, రాబోయే తరం గురించి, రాబోయే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారండి. కాబట్టి వాళ్ళ మీద చక్కటి విశ్వాసం ఉందండి వ్యవస్థలో. కాబట్టి ఏమంటే ఆ విశ్వాసమే, ఆ ప్రతిభయే, ఆ పారదర్శకతయే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనే నమ్మకం ప్రజలు ఉందండి. థ్యాంక్ యూ.